స్టార్ మా ఛానల్లో అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ 2024 డిసెంబర్ 15న ముగిసింది. ఇక బిగ్ బాస్ 7 సీజన్లని ఎంతో ఘనంగా పూర్తి చేసుకుని 8వ సీజన్ని కూడా డిసెంబర్ 2024లో పూర్తయిపోయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 8కు విన్నర్గా నిఖిల్ మలయక్కాల్ గారు నిలిచారు. నిఖిల్ని మన స్టార్ మా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆదరిస్తారు. ఇక ఆయన సీరియల్ అభిమానులే ఆయన్ని గెలిపించారనే చెప్పుకోవాలి. ఇక స్టార్ మా ఛానల్లో గోరింటాకు సీరియల్ ద్వారా మనందరికీ కూడా పరిచయం అయ్యారు నిఖిల్. ఇక అలాగే గోరింటాకు సీరియల్లో హీరోయిన్గా నటించింది కావ్యశ్రీ. అదే సీరియల్లో కలిసి పనిచేసి హీరోయిన్లుగా నటించిన నిఖిల్ అలాగే కావ్య ఇద్దరు కూడా ప్రేమలో పడ్డారు. కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు మన స్టార్ మా ప్రేక్షకులకి అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయినప్పుడు నిఖిల్ ఒక షాకింగ్ వార్తను అభిమానులకి తెలియజేశారని చెప్పుకోవాలి. ఆయనకి కావ్యకి ఇద్దరికి బ్రేకప్ అయినట్లు ఎన్నోసార్లు నిఖిల్ బిగ్ బాస్లో ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక సీజన్ 8లో ఆయన ఎంట్రీ ఇవ్వక ముందర నుండే ఇద్దరు కూడా సోషల్ మీడియాలో ఇద్దరు ఒకరికి ఒకరు ఎవరో తెలియనట్లుగా బిహేవ్ చేశారు. అయితే అప్పటి నుండి అభిమానులకి వీరిద్దరి పైన డౌట్ వచ్చింది, వీరిద్దరికి బ్రేకప్ అయిందేమో అని. అయితే నిఖిల్ బిగ్ బాస్ సీజన్ 8లో ఎంట్రీ ఇవ్వగానే ఇక ఈ విషయం కన్ఫర్మ్ అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 8కు విన్నర్గా నిలిచిన నిఖిల్ ఆ తర్వాత కావ్యాని ఇంకా ప్రేమిస్తున్నట్లే ఎన్నోసార్లు ఇండైరెక్ట్గా కొన్ని షోస్లో కూడా తన ఫీలింగ్స్ని వ్యక్తం చేశారు. కానీ కావ్య మాత్రం తన జీవితంలో ఒక పెద్ద తప్పు చేసిందని, మళ్ళీ అలాంటి తప్పుని తన జీవితంలో చేయను అని తెలియజేసింది. దీన్ని బట్టి ఆమె ఎంత బాధను అనుభవించిందో అర్థమవుతుంది. కానీ నిఖిల్ ఎంతో సిన్సియర్గా కావ్యాని ప్రేమించారు. ఈ విషయం కూడా నిఖిల్ని చూస్తేనే అర్థమవుతుంది. విన్నర్గా నిలిచాక ఎన్నో షోస్లో పార్టిసిపేట్ చేసిన నిఖిల్ ఇప్పటికీ కూడా తనకి కావ్య మీద ప్రేమ ఉన్నట్లే తెలియజేశారు. మరి వీరిద్దరు బ్రేకప్కి కారణం ఏంటో తెలియదు, కానీ ఇద్దరు వారి మధ్యలో జరిగిన గొడవని ఏమాత్రం అభిమానులకి తెలియజేయట్లేదు. వీరిద్దరు చూడడానికి ఎంతో సిన్సియర్గా ఉంటారు. అయితే ఒక మూడో వ్యక్తి వల్ల ఇలాంటి గొడవలు వచ్చాయేమో, లేదా చిన్న విషయాల వల్ల మిస్అండర్స్టాండింగ్ అయిందేమో అని కూడా తెలుగు ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ వీరిద్దరు కలవాలనే ఎంతోమంది ఆశగా ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నారు. కావ్య నిఖిల్ మళ్ళీ కలిస్తే బాగుండు. మరి మీరేమనుకుంటున్నారు? కావ్య నిఖిల్ ఇద్దరు మళ్ళీ కలిసిపోవాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.